హలో ఆల్. సో మేమైతే కూర్చుని పోయాము. ఆవలబెట్టకి నడిచేంత ఓపిక లేదు, ట్రెక్కింగ్ ఏరియా అనేసి కార్లోనే ఉండిపోయామన్నమాట. మా బావగారు మా హస్బెండ్ ఇద్దరు కూడా బయలుదేరారనమాట. సో వాళ్ళు అలా కొండల్లో ఆ ట్రెక్కింగ్ ఏరియా నడుచుకుంటూ వెళ్ళారండి. చాలా పీక్ అంటే హైట్గా పీక్ స్టేజ్ అనమాట. కొండల్లోకి ఎక్కాలి. సో ఎక్కడానికి మనకు సరిగా ఉండదు కదా రోడ్ అంతా కూడా. బాబుని ఎత్తుకొని అప్పటికే నాకు ఎనర్జీ లో అయిపోయింది, ఎక్కే ఓపిక లేదు, మీరు వెళ్ళి చూసిరండి అన్నాను. ఇంకా అక్కడ అంత పీక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు కింద ఉన్నదంతా చూస్తారు, హ్యాపీగా కొన్ని పిక్స్ తీసుకుంటారు. బట్ అంత ఓపిక లేదు అనేసి మేము వెళ్ళలేదు. వెహికల్స్ ఏమీ వెళ్ళం అనమాట. కొద్ది దూరం ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయట. ఇక అలాగే పైన అయితే టెంపుల్ లాగా కూడా ఒకటి ఉందంట. సో వాళ్ళైతే దర్శనం చేసుకుంటూ ఎక్కారండి. ఇది మనకు ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే యూత్, అలాగే మనకు ఆ కొండ పైన పీక్లోకి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అలా చూడాలి అనుకున్న వాళ్ళు చాలామంది నేచర్ని, కొండల్ని, కొండపైకి ఎక్కి కింద లోయ, మేఘాలు అవన్నీ చూడాలని ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. బెంగళూరు నుంచి మనకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదండి. మేము నంది హిల్స్కి వెళ్ళి నంది హిల్స్ నుంచి రిటర్న్ జర్నీలో ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి వచ్చి ఈషా నుంచి ఇంటికి వచ్చేసాం. కాబట్టి మీరు ఇది అన్ని ప్లేసెస్ కవర్ చేయగలరు ఒక రోజులే అనుకుంటే చక్కగా అన్నీ మీరు కవర్ చేసేసుకోవచ్చు. లేదు అంత ఎనర్జీ లేదు అనుకుంటే మీరు ఒక రోజు ట్రిప్ ప్లాన్ అనేది ఇది వేసుకోవచ్చు. అక్కడ వరకు బైక్లో వెళ్ళి అక్కడ బైక్ మీరు పెట్టేసుకొని ఆ పైకి ఎక్కడానికి మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందన్నమాట. ఫాస్ట్గా ఎక్కగలే వాళ్ళు జస్ట్ ఒక 10 minutesలో కూడా ఎక్కేస్తారు. మా హస్బెండ్, మా బావగారు వాళ్ళు వెళ్ళి రావడానికి అయితే మాకైతే ఒక 1.5 hour పట్టింది. వాళ్ళు ఎక్కి చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కిందకి రావడానికి. చూసారా, పైకి ఎక్కిన తర్వాత కిందంతా ఇలా లోయలాగా మేఘాలు, కొండలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉంది. అయితే ఒక కొండలాగా ఉంటుందండి. ఆ కొండ ఒక ఎల్ షేప్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ చివరికి ఉంటుంది. ఇది వరకు అక్కడ కూర్చొని చాలామంది ఫొటోస్ దిగేవాళ్ళు అనమాట. ఇక ఏమి ఉండదు, కొంచెం స్లిప్ అయినా ఇక లోయలో పడిపోవడమే అనమాట. అలా ఉండేది. అది ఒక సూసైడ్ పాయింట్ లాగా. బట్ అది అక్కడికి వెళ్ళడానికి ఏంటంటే కొంచెం డేర్ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా, కొంతమంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి నిల్చొని దిగుతున్నారు కదా ఫొటోస్. అది అక్కడి నుంచి కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం. నేనైతే అలాంటి చూడాలంటే నాకైతే కళ్ళు తిరిగిపోతాయి అనమాట. అందుకే నేను ముందే యూట్యూబ్లో చూశాను ఏముంటుంది అనేసి. చూసుకున్నాను కార్లో కూర్చున్నప్పుడు. అమ్మో ఇదైతే నేను రాలేను, ఒకవేళ వచ్చినా నేను చూడలేను, భయపడాల్సిందే తప్ప నేను వద్దులేని ఆగిపోయామన్నమాట. అదే అనమాట పీక్ అనమాట. ముందు మీకు కొసలాగా కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నారు కదా, అతను కొంచెం పీక్ అనమాట. అక్కడ కూర్చొని ఇది వరకు దిగేవాళ్ళండి ఫొటోస్. బట్ కొంతమంది ఇప్పుడు అక్కడ ఉండి అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదు అనమాట. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని కొంచెం రాంగ్గా యూజ్ చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది వెళ్ళనివ్వట్లేదంట. అక్కడ సెక్యూరిటీ చూస్తూ ఉన్నారు. బట్ లేదు మేము ఇలా తీసుకుంటాము అన్న వాళ్ళు డేర్గా వెళ్ళాల్సిందే తప్ప. ఫైనల్గా మా హస్బెండ్, మా బావగారు అయితే వెళ్ళారండి. బట్ ఆ చివరి పీక్ స్టేజ్లోకి అయితే వాళ్ళు కూర్చోలేదు. మేము ముందే చెప్పాం ఆ పీక్ స్టేజ్కి వెళ్ళి మీరు కూర్చోవద్దు అని చెప్పామన్నమాట. సరే అని చెప్పారు వాళ్ళు. అలా అయితేనే వెళ్ళండి అని చెప్పాము. మాకు ఇక్కడ టెన్షన్గా ఉంది, వీళ్ళు ఎక్కడెళ్ళి ఆ చివరిలోకి వెళ్ళి ఆ కొనలో కూర్చుంటారా, ఈ ఫోటోలు వీడియోస్లో పడి అనేసి మాకు కొంచెం టెన్షన్గానే ఉండిందనమాట. బట్ వెళ్ళలేదు. బట్ మీరైతే కూర్చోవద్దని చెప్పాము. పిల్లలతో మేమంతా వెళ్తే పాపం వాళ్ళు విసుగు పడిపోతారు కదా. అందుకే నాకు కొంచెం భయం వేసింది, బాబుతో వెళ్ళడం ఎందుకులేని. చూసారా ఎలా ఉందో, కొంచెం స్లిప్ అయినా ఇంకా లోయలో పడిపోవడమే అనమాట. అలా ఉందనమాట అక్కడైతే. ఇంక మా హస్బెండ్ అయితే దూరం నుంచే కొంచెం జూమ్ చేసి వీడియోస్ తీశారు. అక్కడ వరకు జస్ట్ ఫోటో తీసుకున్నారు కానీ పీక్ దాకా వెళ్ళలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అదే కోతుంది కదా, అదే అనమాట అండి పీక్ స్టేజ్. సో అది చుట్టూ మొత్తం కొండలే అండి. ఇంత పైకి అసలు ఆ దారి ఎలా వేశారో, అలాగే అసలు ఆ కొండలు మలచడం కానీ, ఇంత పైకి ఆ చెట్లు, ఆ రూటు, అది ఎంత ట్రెక్కింగ్ ఏరియానా వెళ్ళడానికైనా కనీసం వాళ్ళు దారిని క్లీన్ చేసి పెట్టాలి కదండి. అసలు ఎలా చేశారో బాబు అనిపించింది అనమాట నాకైతే. నేను మీతో పాటు ఇక్కడ వీడియోలోనే చూస్తున్నాను, నేనైతే వెళ్ళలేదన్నమాట. చూసారా, ఇక రిటర్న్ అనమాట అండి ఇది. సో రిటర్న్ 2 వేస్ ఉన్నాయట. ఇలా రోడ్ వే ఒకటి ఉంది, ట్రెక్కింగ్ వే ఒకటి ఉందన్నమాట. వాళ్ళు రిటర్న్లో ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. మా హస్బెండ్ అన్నారు సో వచ్చి వేరే దారి కూడా ఉంది, ఆ దారిలో మరీ అంత రాళ్ళల్లో తుప్పల్లో కొంచెం చెట్లు అలా ఏం లేదు, కొంచెం పర్వాలే, ఒక రకంగా బాగుంది అని చెప్పారనమాట. ఇది రిటర్న్లో అనమాట. వాళ్ళు రిటర్న్లో ఒక 15 minutesలో వచ్చేసారు. ఎక్కేది కొంచెం కష్టం కానీ దిగేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. సో అలాగా చూసారా, చుట్టూ ఇలా ముళ్ళ కంపలు ఇలా ఉన్నాయి. కొంచెం వర్షం పడిన టైంలో అయితే అసలు వెళ్ళలేము మనము. మొత్తం బండలంతా నాచు పట్టేసి పాచి పట్టేసి ఉంటాయి కదా, ఆ టైంలో అసలు వెళ్ళలేము. అందులోనూ జెంట్స్ కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళగలరు కానీ లేడీస్ మాలాంటి వాళ్ళు అయితే వెళ్ళలేము అనమాట. చూసారు ఎలా ఉందో, ఎంత ఇదిగా ఉందో. అందుకే నేను ముందే అంటే బాబుని తీసుకున్న మూలలో కొంచెం వంగి నడవడం కొంచెం కష్టం కదండి. సో అలాగా
సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే యూత్ అలాగే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం పిల్లల్ని తీసుకెళ్లకుండా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా వెళ్ళి తిరగచ్చు. పిల్లలు నడవలేరు, పైన ఏమీ దొరకవండి, వాటర్ కానీ అలాంటివి ఏమీ దొరకవు. మనము వెళ్ళేటప్పుడే కింద నుంచే తీసుకెళ్ళడం బెటరు. అక్కడ కింద షాపులు ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు అనుకుంటే పొరపాటే, అక్కడ కూడా ఏం షాప్స్ లేవు. ఒకటి కొబ్బరి బొండాల షాప్ ఉంది. అలాగే ఏంటి అంటే మనకు కీర దోసకాయలు ఉన్నాయి కదండి, అవి ఒక్కటే సేల్ చేస్తున్నారు తప్ప ఇంక వేరే ఏమీ లేవు. అట్లీస్ట్ కూల్ డ్రింక్ తాగుదామన్నా కూల్ డ్రింక్ షాప్ కూడా లేదనమాట. సో అందువల్ల మీరు ముందే క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళండి. మీ వెళ్ళే వెహికల్స్లో ఏమైనా ఉంటే వాటిని పెట్టేసుకొని తీసుకొని వెళ్ళండి, అక్కడ ఏమీ దొరకవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా గబుక్కుని హెడేక్ వచ్చినా అలాంటివి కూడా బ్యాగ్లో వేసుకొని వెళ్ళడమే బెటర్. అక్కడ వెళ్ళిన తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినా అలాంటి వాటికి వాటర్ బాటిల్ కూడా పట్టుకొని వెళ్ళండి. పైకి ఎక్కేటప్పుడు మధ్యలో ఏమీ దొరకదట, మొత్తం ఇలాగే ఉంటుంది ఆ ఏరియా మొత్తము. సో అందువల్ల దాహం వేస్తుంది కదా, అందుకోసం అనేసి అందుకే ముందుగా వెళ్ళే వాళ్ళకే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బెంగళూరు అవలబెట్ట అండి, అవలబెట్ట అనమాట. సో అది ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.